దించండి. వేడి బాగా తగిలితేనే గాని నొప్పి పోదు ప్రభు. నొప్పే కాదు, నా ప్రాణాలే పోయేటట్టున్నాయి. శివ శివ శివ, అమంగళం ప్రతిహతమగు కాక. తగిలినవి మూగ దెబ్బలు, తగిన వైద్యం చేయొద్దా ప్రభు? వైద్యం? ఇంత లావు కొడుకు నేనుండగా నువ్వు పోయి తన్నుతున్నావంటే నాకింత అవమానం. ఇంకా చూస్తానే, ప్రజలే ఆ నల్లత్రాచుకు ఆశ్రయం ఇచ్చి నాటకం ఆడుతున్నారు. పొండి, ఆ ద్రోహిని పట్టి ఇచ్చే వరకు ప్రజల్ని చిత్రహింస చేయండి. ఈ ప్రచండులతో పగంటే ఏమిటో తెలిసిచ్చేలాగా చేయండి. దయా దాక్షిణ్యం లేకుండా చిత్రహింస సాగించండి. గ్రామాలన్నీ తగలబెట్టండి. పోయింది. సేనాధిపతి ప్రచండుల వారిని తక్షణం రమ్మని మాగ్నిగా చెప్పు. ఏమిటలా తెల్లబోయి చూస్తావు? వెళ్ళు. అమ్మా అమ్మా, మహారాజు గారి ప్రవర్తన వింతగా ఉంది. ఆజ్ఞాపత్రం ఏదో రాశారు. ప్రతినిధులు వారిని రమ్మని కబురు పంపారు. నిరపరాధులైన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా సాగుతున్న ఈ దారుణ హింసాకాండ తక్షణం నిలిచిపోవాలి. మా అనుమతి లేకుండా ఇంతకాలం జరిపించిన అమానుష చర్యలకు అఖిల ప్రజా సమక్షంలో సేనాపతి ప్రచండుడు సమాధానం చెప్పుకోవాలి. ఇంతవరకు పిచ్చి నటిస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు నిజంగా పిచ్చివాడి అయిపోయావు. ఏమిటి ఆజ్ఞాపత్రం? ఇన్నాళ్ళు పిచ్చివానిగా ఆడుతున్న పిరికి నాటకానికి ఇది భరతవాక్యం కాదు. నీ పితృహత్య ప్రతీకారానికి ఇది భరతవాక్యం. నీ వీరత్వానికి వివేకానికి ఇది భరతవాక్యం. తన భర్తను కోల్పోయి అసమర్థుడైన పుత్రుని కన్నా అమాయక మాతృ హృదయానికి ఇది అసలే పాతం. నాయ, పర్యవసానం తెలిసి కూడా ప్రచండుడు పనిన మృత్యుపాతంలో పట్టుబడతావా? అమ్మా, నీవు ఒక తల్లివి. ఈనాడు గతిమాలిన ఈ దేశంలో కన్న బిడ్డల చిత్రహింసను కల్లారా చూస్తున్న వేలాది తల్లుల కడుపు కోతను ఒక్కసారి ఊహించుకో అమ్మా. ఒక ప్రక్క ఈ విధంగా దారుణ మారణ హోమం జరుగుతూ ఉంటే, రక్షించవలసిన ప్రభుత్వం రాక్షసత్వం వహిస్తూ ఉంటే, మహారాజులైపుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? ఊరుకోలేని వాడు ఈ బాధ్యతంతా భుజాలు ఎందుకు వేసుకున్నావు? ప్రజా చైతన్యమని, దాస్య విముక్తని ప్రగల్భాలు పలికి ప్రజలను ఎందుకు రేకెత్తించావు? నల్ల త్రాచు వేషం వేసి ప్రభుత్వాన్ని ఎందుకు రెచ్చగొట్టావు? ముసుగులో ఉన్న నల్ల త్రాచును పట్టలేక సతమతమవుతున్న ప్రచండునికి ముసుగు లేని నల్ల త్రాచుగా దొరికిపోవడానికా? నిన్ను ప్రభుత్వం బారి నుండి రక్షించడానికి, అష్ట కష్టాల పాలైన ప్రజలను సర్వనాశనం చేయడానికా? కాదమ్మా, వాళ్ళ కష్టాలు నివారించడానికి, ఆ కష్టాల కారకుడైన ఆ పాపకి ప్రాయశ్చిత్తం చేయడానికి, నాకు నా ప్రజలకు మధ్య ద్వేషాగ్ని రగిల్చిన ఆ ప్రచండ చండాలని కట్టిమార్చడానికి. ఆ పాపకి ప్రాయశ్చిత్తం తప్పదు. ఇది నా నిర్ణయం. స్వర్గస్థులైన ధర్మస్వరూపులు నా పితృదేవులే తిరిగి వచ్చిన నా నిర్ణయాన్ని మార్చలేరు. ఈ దేశాన్ని పాలించే మహారాజును నేను, ప్రజలను రక్షించవలసిన ప్రభువును నేను, ఆజ్ఞాపించేది నేను, నా ఆజ్ఞలను పాలించే
సేవకుడు ప్రజలుడు. మహారాజు గారు నన్ను రమ్మని ఆజ్ఞాపించారట వదిన. మహారాజు లేదు నాయన, రమ్మన్నది నేను. నాయనా ప్రచండ, విన్నావా వెరివాడు? ఆవేశం చూడు, ఆ ఆవేశం చూడు. పిచ్చి శృతి నుంచి రాగాన పడింది. ఈవేళ అతన్ని అదుపాజ్ఞలో ఉంచడం నా వల్ల కావడం లేదు నాయనా. నన్ను అదుపాటులో ఉంచడానికి మీరెవరు? ఈ క్షణం నుంచి ఈ దేశంలో ఇంకెవరు అధికారం చెల్లడానికి వీల్లేదు. నేను ప్రభువును, మహారాజును. ఆజ్ఞాపించేది నేను, శిరస వహించేది మీరు. సేనాపతి, సేనాధిపతి వానిసిగ తరగా పని సరిగసే నాధిపతి వానిసిగ తొరగా పశు పరగసే నాధిపతి వానిసిగ తరగా అథమో నీకు మదమ దద్దమ్మసే తాదిమి తొకదిమి సింగినాదం జీలకర్ర తక జెండు తక దిమ్మి తాదిమి తక దిమ్మి సింగినాదం జీలకర్ర తక జెండు. అబ్బాయి పరిస్థితి. భయపడకు వదిన, అమావాస్య దగ్గర పడుతూ ఉంది కదా, కోపించి ఉంటుంది. నేను రాజవంశిని కబురు చేస్తాను. వస్తాను. అధిపతి సరిపోదని గారెపూడి పాలపూడి కాలు గారెపూడి పాలపూడి కాలు నొక్కి కడుపు నాధిపతి వా నిసిగ తరగా పని సరిగసే నాధిపతి వా నిసిగ తరగా